హాయ్ అండి, మళ్ళీ నేను వీడియో తీస్తున్నాను. అదే బిర్యానీ చేస్తున్నాను అనమాట. చికెను రొయ్యలతో చేస్తున్నానండి. రొయ్యలు ఇలాగా వెన్ను తీస్తున్నారు, చూపించి వెన్ను తీస్తున్నారండి. అలా వెన్ను తీసేస్తాను. రొయ్యలన్నీ తయారైపోతే చికెన్ శుభ్రం కడుక్కొని పెట్టుకోవాలండి. చికెను రొయ్యలు కలిపి బిర్యానీ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీ. కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. నెయ్యి కావాలండి, నూనె, మసాలా సరుకులు అన్నీ కావాలి. ధనియాలు, మిరియాలు, గసగసాలు, యాలకులు, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. ఎక్కువే పడుతుందండి అల్లం. ఇది ఉల్లిపాయలు అంటే 4 కిలోలు బిర్యానీ అండి. 4 కిలోల రైస్, 2 కేజీలు చికెను, 2 కేజీలు రొయ్యలు అండి. ఇవన్నీ బిర్యానీ సరుకులు. పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ బిర్యానీ సరుకులు అండి. చికెను కడిగేసి రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ చికెను రొయ్యలు వేసి బిర్యానీ అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా కోసేసుకోవాలండి. వీటిని ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ముడిగే వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఇందులో వేసేయాలండి. చూడండి, బాగా ఎర్రగా వేయాలి. బ్రౌన్ కలర్ చూడండి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా అయిపోయినాయి. బిర్యానీలోకి ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇవన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ తీసేస్తున్నానండి. ఇప్పుడు ఇదిగోండి మసాలా ఇలా నూరేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా సరుకులన్నీ ఇవి ఉల్లిపాయలు తీసుకున్న బాండీలోని వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు, బిర్యానీ ఆకు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ శుభ్రంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది ఇందులో కొంచెం పసుపు వేయాలి. కొంచెం కారం కూడా వేయాలి లైట్గా. సరిపడా ఉప్పు, కొత్తిమీర, పుదీనా కూడా వేయాలండి. కానీ ఇప్పుడు కాదు, 10 నిమిషాలు ఇది రొయ్యలు అండి. రొయ్యలు, చికెను మిక్స్డ్ బిర్యానీ. పసుపు వేసి కొంచెం పెరిగేసి ఇలా నీళ్ళు వాడిపోయే వరకు ఇలా మగ్గనివ్వాలి. పొయ్యి పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పొయ్యి పెట్టుకుని ఇలా ఉడకనివ్వాలి. ఇది చికెన్ అండి. ఇది చికెన్ కూడా అంతే. కొంచెం పెరుగు, ఉప్పు వేసుకుని శుభ్రం కడుక్కొని కదా పెరుగు, ఉప్పు వేసుకుని పొయ్యి పెట్టేసుకోవాలండి. ఇది కేజీ చికెను, ఈ కేజీన్నర రొయ్యలు అండి. ఎగిపోయిందండి. పెరుగు వేయాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. రొయ్యల్లో కొంచెం మసాలా, చికెన్లో కొంచెం మసాలా వేసుకోవాలండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి, ఇందులో 1 స్పూన్ నెయ్యి, ఇందులో స్పూన్ కారం, అందులో స్పూన్ కారం. చేస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి. ఇవి చక్కగా కలిపేసి నీట్గా ఉడికిపోవాలి. ఈ నీళ్ళు వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికిపోవాలండి రొయ్యలు. అప్పుడు బిర్యానీలో వేసి వేయించుకోవాలి. చికెన్ కూడా అంతే. ఈ నెయ్యితోటి ఇలాగ వాటర్ అంతా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ నెయ్యితో మంచి టేస్ట్ వచ్చేస్తుందండి. నెయ్యి ఇందులో వేయాలి. ఇలా ఉంచేయాలండి 10 నిమిషాలు. ఆ నీళ్ళు ఉడికిపోయే వరకు ఉంచేయాలి. నీళ్ళన్నీ ఉడికిపోతాయి. ఇందులో కూడా నీళ్ళన్నీ వాడిపోయేదాకా ఉడకనివ్వాలి. నీళ్ళు ఎగిరిపోవాలండి. నీళ్ళు వంచకూడదు, పడేయకోవాలి. ముక్కలకే పట్టేసినట్టు ఉడికిపోవాలండి. ఒక 10 నిమిషాలు చూస్తే ఉడికిపోద్ది శుభ్రంగా. నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. చూడండి, మసాలా అంతా ఇలా ఎగిపోయింది. చికెన్ ఎదుగుండి ఉడికిపోయింది. ఇలాగా ఇందులో వేసేయాలి. ఇప్పుడు చికెన్ వేసేయండి. చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా బాగా వేయాలి. ఇదిగోండి ఇలా ఉడికిపోయి ఇందులో వేసేయాలి. కొంచెం వంగో రొయ్యలు వేసేసుకోవాలండి. ఇదిగోండి గిన్నె బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ గిన్నెతో గిన్నె నీళ్ళు పోసుకోవాలండి. ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ చూడండి ఇలా మసిలే వరకు ఉండాలి. ఇలా మసులుతుంది కదా. ఇప్పుడు వాటర్ బియ్యం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకుని ఇలా వదిలేయాలి. చూడండి సగం ఉడికిపోయింది బిర్యానీ. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, వీటి మీద జింపుకోవాలి. ఇందులో పెట్టేసుకుని ఇలా వేసేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలండి. చక్కగా చికెను రొయ్యలు మిక్స్డ్ బిర్యానీ అయితే తయారైపోతుంది. ఒక అరగంట పడుతుందండి. సిమ్లో పెట్టేసి ఒక 30 నిమిషాలు ఉంచేయాలి. చక్కగా ఉడికిపోద్ది. మూత పెట్టేయండి. బిర్యానీ అయితే తయారైపోయింది. టేస్ట్ చేసి చూసేద్దాం.
పెడతాను, టేస్ట్ పెడతాను చూడండి. ఇదిగోండి బిర్యానీ అయితే తయారైపోయింది కదా. మా ఫ్రెండ్ ఇద్దరు అడిగారండి లేడీసే. ఆ అమ్మాయికి రెండు పార్సల్ పంపిస్తున్నాను నేను బిర్యానీ. ఇదిగోండి ఇదొక బిర్యానీ, ఇదొక బిర్యానీ, ఇది రొయ్యల కర్రీ, చికెన్ కర్రీ, చికెను రొయ్యలు వేసి చేశాను కదండి బిర్యానీ. ఇదిగోండి పెరుగు చట్నీ, ఉల్లిపాయ ముక్కలు కోసాను, నిమ్మకాయ ఒకటి కోసానండి. ఇలా మొత్తం ఇలా చేసి పార్సల్ చేసి పంపించేస్తున్నాను భీమవరమే. ఎవరికైనా కావాలంటే కనుక నాకు ఫోన్ చేసి అడిగినా పర్వాలేదు, లేదనుకుంటే కనుక మెసేజ్ పెట్టినా నేను పంపిస్తానండి. ఇది రొయ్యలు చికెను చేసి కలిపి చేసిన మిక్స్డ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా చూడండి ఒకసారి ప్రాసెస్లు చేసుకొని, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఈ కాంబినేషన్లో ఇలా తెచ్చుకొని ఇలా రొయ్యల కర్రీ వేసుకుని ఇలా చికెన్ ఇలా చేసుకుని శుభ్రంగా థమ్స్అప్ పెట్టుకుని తాగితే తింటే సూపర్ ఉంటుందండి. పొలాల పొయ్యి మీద ఉండగా పొలాల పొయ్యి మీద ఉండవు. సో ఫస్ట్ టైం నేను మా జయగారి కర్రీ టేస్ట్ చేయబోతున్నాను. పైగా పొలాల పొయ్యి మీద ఉండారంట, ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఈ కర్రీ ఆ తర్వాత చూస్తాడు. ముందు చికెన్ చూడండి. చికెన్ రివ్యూ చేయలేదు నేను. చాలా బాగుంది జయగారు, బాగుందా? చాలా బాగుంది. ఇంకా ఫ్రై ఐటమ్ ఏమైనా ఉందా? ఈ రొయ్యల ఐటమ్ ఉంది, రొయ్యల కర్రీ. ఇంకా రొయ్యల కర్రీ ఇది కూడా రివ్యూ చెప్పు. ఓకే ఓకే. చాలా 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 బాగుంది జయగారు. ఓకే థ్యాంక్ అండి. ఇంకొక 2 పంపిస్తున్నాను మా ఫ్రెండ్స్కి. ఈ 2 ఇందాక ఒక 2 పంపించాను, ఇప్పుడు ఒక 4 బిర్యానీలు అండి. 4 కిలోలు చేశాను కదా, మా ఫ్రెండ్స్ అందరూ పంపుతున్నాను.